ఇక దాంతో పాటుగా నిన్న అసెంబ్లీలో కొన్ని బిల్లులు ఆమోదం చెందినాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ బిల్లుల విషయంలో కాస్త లోతుగా ఆలోచించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. ఎందుకంటే నోరు జారితే జైలుకే విద్వేషపూరిత నేరాల నిరోధక బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో 3 బిల్లులకు సైతం రోహిత్ బిల్లు రూపకల్పనకు సబ్ కమిటీ అంటూ చూడొచ్చు. తెలంగాణ కేబినెట్ 4 కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తన మంత్రివర్గ సమావేశం జరగగా తెలంగాణ అడ్వకేట్ ప్రొడక్షన్ బిల్లు, విద్వేషపూరిత నేరాల నిరోధక బిల్లు, గిగ్ వర్కర్ల బిల్లు, తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ప్రజాప్రతినిధులు, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొచ్చే బిల్లు రూపకల్పనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన తన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ మంత్రివర్గ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బడ్జెట్ గిఫ్ట్స్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్నారు. ఒకసారి ఈ నోరు జారితే జైలేంది, అసలు ఎవరు నోరు జారుతుంది, ఎందుకు, ఏం కథ అంటే ఇందులో చాలా స్పష్టంగా ఉంది. ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది తెలంగాణలో ఉన్న చాలామంది పిల్లలకు తెలియదు. ఎందుకంటే సోషల్ మీడియా చాలామంది వాడతారు, యూట్యూబ్ మైనర్లు వాడతారు, మేజర్లు వాడతారు. ఎందుకంటే దాని మీద అవగాహన వాళ్ళు ఉన్నారు, అవగాహన లేని వాళ్ళు కూడా మాట్లాడతారు. కొంతమంది ఆ క్షణిక ఆవేశంలో మాట్లాడతారు, కొంతమంది రకరకాలుగా కూడా ఒక ఉద్వేగపూరితమైన ఉపన్యాసాలు ఇస్తారు. అది పొలిటీషియన్ అయినా, నాన్ పొలిటీషియన్ అయినా, సామాన్యుడైనా, ధనవంతుడైనా, లేకపోతే మైనర్ అయినా, మేజర్ అయినా ఒకసారి చాలా స్పష్టంగా చూడుర్రి. నోరు జారితే మాత్రం చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే బిల్లు ఆమోదం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇతర మతస్థులను కించపరచడం, అవమానించడం, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయనున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఎవరికి వర్తిస్తుందో మీ అందరికీ తెలుసు. ఏ పార్టీలకు వర్తిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది అనేది మీకే తెలుసు. ఈ మేరకు సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలకమైన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో బిల్లును రూపొందించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ అడ్వకేట్ ప్రొడక్షన్ బిల్, వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులలో వేతనాన్ని కోత విధించడానికి సంబంధించిన బిల్లుతో పాటు ఇటు గిగ్ వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రోహిత్ వేములకు సంబంధించిన బిల్లుకు సంబంధించి కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఈ ఏదైతే తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హీట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్ 2026 అంటే ఇదేంటి అంటే మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టులు, అల్లర్లను, సంఘర్షణలను ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేయడానికి రూపొందించిన బిల్ అన్నట్టు. సో ఎవరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుర్రి, అన్ని మతాలను గౌరవించుర్రి, అందరినీ గౌరవించుర్రి. ఎవరి మీద ఏది ఉద్దేశపూర్వకంగా కానీ లేదా ఉద్రిక్త పరిస్థితులలో కానీ లేదా మీరు ఏదైనా ఆవేశంలో, క్షణిక ఆవేశంలో మాట్లాడకూడదు. చాలా కఠినమైన బిల్ ఇది. పూర్తి స్థాయిలో డైరెక్ట్ జైల్లో 90 రోజులు అల్లు ఉంటారు పైలనిగా. ఎందుకంటే ఇది అందరికీ తెలవాల్సిన విషయం. నోరు జారితే గంతే, కేల్ కతన్ దుకాన్ బంద్. మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, ప్రాసలో మాట్లాడండి, ఇష్టం ఉన్నట్టు యాసన అటు ఇటు తప్ప ఊరికి ఎన్ని దారులు ఉంటే అన్ని రకాలుగా మాట్లాడుకుండ్రి. ఒకటే దారిలో పోర్రి, ఒకటే విధానంతో పోర్రి, ఒకటే రకంగా మాట్లాడుర్రి. ఎందుకంటే ఈ బిల్లుకు సంబంధించి ఇప్పుడు హిందూ అయినా, ముస్లిం అయినా, లేకపోతే క్రిస్టియన్ అయినా, ఏ మతస్థులైనా అందరూ మన కుటుంబ సభ్యుల లెక్కనే ఆలోచించరు. అంతకు మించి వేరే రకంగా ఆలోచించి మీరు ఇబ్బంది పడకుర్రి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుర్రి. అదే జరగబోయే అంశం. ఇక దాంతోపాటుగా మీ అందరికీ తెలుసు కదా, చిన్నప్పుడు ఎర్ర బస్సు, పచ్చ బస్సు అనేది ఆర్టీసీ బస్సు. సో ఆర్టీసీ బస్సుకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను ఒకసారి చూద్దాం. టాటా బాయ్ బాయ్ అనే పరిస్థితి కనబడింది. ఇక్కడ నుంచి గ్రామీణ ప్రాంతాలలో స్టేజ్ల దగ్గరికి రాగానే